ఒక చిన్న సినిమా జరిగినా ఒక రోజుకి 300 నుంచి 400 మంది వరకు పని అయితే దొరుకుతుందండి. ఒక మైనస్ పాయింట్ అయితే ఉందండి. ఆ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపతి. అందరూ ఎలా ఉన్నారు? సో రైట్ నో మనం అయితే కేబీఆర్ పార్క్లో ఉన్నాం అనమాట. సో ఇవాళ మనకు షూటింగ్ లేదు. సో షూటింగ్ లేని రోజు కంపల్సరీ నేనైతే వాకింగ్ వస్తాను గైస్. సో మాకు కేవీఆర్ పార్క్ దగ్గర కాబట్టి కేవీఆర్ పార్క్ వస్తాను అనమాట. సో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా రౌండ్లు వేస్తే కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది డే అంతా. అదే లేదంటే కష్టం అనమాట. సో ఇవాళ మార్నింగ్ వచ్చి 7-8 అయిపోయింది టైము. బికాజ్ ఏంటంటే నైట్ షూట్ లేట్ అవడం వల్ల మనకి కొంచెం లేట్ అయింది అనమాట మార్నింగ్ రావడం ఇక్కడికి. చూడండి గైస్, నెమలి ఇలా చాలా నెమళ్ళు ఉంటాయి అనమాట కేవీఆర్ పార్క్లో. మనం వాటితో వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది నడుస్తూ ఉంటే. పార్క్ అయితే మనం నడిచినంతసేపు కూడా మంచి కలర్ఫుల్గా కలర్స్ అయితే కనిపిస్తుంది గైస్. మొత్తం చాలా గ్రీనరీగా అయితే ఉంటుంది. సో వర్షాలు పడడం వల్ల ఇంకా బాగా అందంగా కనిపిస్తుంది అనమాట పార్క్. సో చూడండి గైస్, ఇక్కడ ఇలా చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇలా మనకు మొత్తం దారి పొడుగునా కనిపిస్తూనే ఉంటాయి అనమాట. అది ఎగురుతుంది చూడండి, దీనికి ఎంత ఉందో కొంచెం. వావ్ గైస్, ఇప్పుడే మనం వాకింగ్ ఫినిష్ చేసుకుని అయితే ఇంటికి వెళ్తున్నాం. సో 1 అవర్ వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకోవాలి గైస్. సో గైస్, మనం అయితే టాకీస్ మూవీకి అయితే బయలుదేరమన్నమాట. బట్ ఫుల్ ట్రాఫిక్. సో ఆల్రెడీ 2:20కి మనం షో అయితే ఇక్కడే 2:30 అయిపోయింది. చూడాలి గైస్, ఉంటుందా అయిపోద్దా. గైస్ చూడండి, బయట పార్కింగ్కి ఎంత క్యూ ఉందో. సో మనం లోపలికి వెళ్ళేటప్పటికే సగం సినిమా అయిపోయేలా ఉందన్నమాట. సో మొత్తం చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. అదే సినిమా హాలు, మనం వెళ్ళిన సినిమా హాలు. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఫుల్ ట్రాఫిక్ అనమాట, మొత్తం ట్రాఫిక్. ఇప్పుడు మనం సినిమా నుంచి సినిమాలకు బయటకు వచ్చామన్నమాట. మిగతా బయటకు వెళ్ళిపోయి మాట్లాడతాం. సో గైస్, ఇప్పుడే మనం సినిమా నుంచి అయితే బయటకు వచ్చామన్నమాట. సో అసలు ఒక సినిమా వాడిగా సినిమా రివ్యూ ఎలా చెప్పాలో కొంచెం టఫ్గానే ఉంది. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన సెకండ్ డేనే ఇది రిలీజ్ అయిందనమాట. సో ఇంకా సినిమా విషయం వచ్చేసరికి ఓకే అండి. సో చెప్తా అది లాస్ట్లో. సో సినిమా విషయం వచ్చేసరికి ఫస్ట్ ప్లస్ పాయింట్స్ కొన్ని చెప్తాను మీకు. యష్ గారి యాక్టింగ్ అండి నెక్స్ట్ లెవెల్, పిచ్చ పీక్స్ అనమాట. మామూలుగా లేదు ఆయన యాక్టింగ్ అయితే మాత్రం. అసలు కేజీఎఫ్ ఆయన అంటే బిఫోర్ తీసిన సినిమాలన్నిటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. దీంట్లో అంత పిచ్చ పీక్స్లో ఉంటుంది. అసలు ఆయన యాక్టింగ్ కోసం అయితే సినిమా చూడొచ్చు. సో తర్వాత నయనతార, తర్వాత కియారా అద్వానీ. సో వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా చేశారండి. కియారా అద్వానీ గారి లుక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో అలాగే నయనతార గారి లుక్స్ కూడా చాలా బాగున్నాయండి. బట్ యాజ్ ఏ మేకప్ ఆర్టిస్ట్గా నేను ఒక 2-3 చెప్పాలనుకున్నాను. నయనతార గారి మేకప్ మాత్రం చాలా హెవీగా అనిపించింది. నాకే హెవీగా అనిపించిందంటే బయట వాళ్ళకి మరి మేబీ ఆ పాయింట్లు ఎవరో తీసుకురాలేదు. సో ఒక సినిమా వాడిగా చెప్తున్నాను రివ్యూ. నేను రివ్యూస్ చెప్పే వాళ్ళకి మాత్రం అయితే 100% నేను చెప్పట్లేదు. సో అలాగే లుక్స్ విషయానికి వచ్చేసరికి అందరు లుక్స్ మాత్రం పిచ్చ పీక్స్ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు యష్ గారి ఆ కాస్ట్యూమ్స్ కానీ, అలాగే ఆ కియారా అద్వానీ గారి కాస్ట్యూమ్స్ కానీ, సో మన నయనతార గారి కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగుంటాయండి. అసలు అంటే మూవీ ఓవరాల్గా మొత్తం అందరి కాస్ట్యూమ్స్, పర్టికులర్గా వీళ్ళని అని కాదు కానీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుల కాడ నుంచి ప్రతి ఒక్కటి చాలా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. మేకప్ లుక్స్ కానీ, అలాగే కాస్ట్యూమ్ లుక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ కానీ, అసలు విజువల్గా అయితే మాత్రం ఒక హాలీవుడ్ లెవెల్లో అయితే తీసారండి. ఆ డార్క్ థీము, అందరు కాస్ట్యూమ్స్ ఎక్కడ పడితే అక్కడ అంటే పిచ్చి పిచ్చిగా అయితే ఉండవు. చాలా చాలా డీసెంట్గా మొత్తం మెయింటైన్ అయితే చేశారనమాట. సో కెమెరా వర్క్ కూడా చాలా బాగుంటుంది. డబ్బులు కనిపిస్తాయండి, ఇంత డబ్బు పెట్టేశారు, ఇంత డబ్బు పెట్టారు మనకు తెలుస్తుంది. అంటే నేను సినిమాలో వర్క్ చేస్తాను కాబట్టి అరే ఈ షాట్కి ఇంత ఖర్చు అయింది. చిన్న చిన్న అంటే మనకి ఫ్లాష్ కట్లు పడుతుంటాయి కదా, టక్ 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 మన వెళ్ళిపోయి కూడా చాలా హై కాస్ట్ పెట్టి తీశారండి. సో 500 కోట్లు బడ్జెట్ అంటే ఆ మాత్రం ఉంటుంది కాబట్టి సో నాకైతే ఎక్కువ అనిపించింది బాగా.
అంటే చిన్న చిన్నటికి కూడా అంతంత చేయాల్సిన అవసరం లేదేమో అని నా ఫీలింగు. బట్ యష్ గారి రేంజ్ తగ్గించకూడదు, పాన్ ఇండియా మూవీ కాబట్టి సో దాన్నైతే చాలా విజువల్గా అయితే బాగా తీశారనమాట. సో చాలా బాగా తీశారండి. అలాగే అక్కడ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకు తెలుస్తుంది, అరే ఇది ఇంత ఖర్చు పెట్టారు కదా, ఇంత గ్రాండ్గా ఇంత విజువల్గా తీశారని చెప్పి అయితే ప్రేక్షకుడికి క్లియర్గా తెలుస్తుందండి. ఎక్కడ నీకు సినిమాని మనకి ఏంటంటే డబ్బులు అయిపోతున్నాయి కదా, తక్కువలో తీసేద్దాం, హడావిడిగా తీసేద్దాం, అసలు అలా అయితే లేదండి. సో ఎందుకంటే టైం కూడా ఇచ్చారు, ఒక 3 years మేబీ షూటింగ్ చేసి ఉంటారు. సో యష్ గారి లుక్స్ కోసం మాత్రం మళ్ళీ మాట్లాడుకోవాలండి, ఎందుకంటే అంత బాగుంటాయి అనమాట. సో ప్రతి షాట్లోనూ కూడా చాలా చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తూ ఉంటారండి, చాలా నీట్గా ఉంటారండి. సో ఆ మేకప్ కానీ ఆ లుక్స్ కానీ ఆయన వరకు మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారండి. అలాగే యష్ గారి ఎంట్రీ కానీ, నయనతార ఎంట్రీ కానీ, అలాగే ఖైరా అద్వానీ గారి ఎంట్రీ కానీ, విలన్స్ ఎంట్రీ కానీ చాలా గ్రాండ్గా కాదు అంటే అరే అబ్బా! అరే వీడు ఎంటర్ అయ్యాడా అన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట. సో అలాగే హీరో ఎంట్రీ గానీ, నయనతార గారి ఎంట్రీ గానీ, అలాగే ఖైరా అద్వానీ గారి ఎంట్రీ గానీ, అలాగే విలన్స్ ఎంట్రీ గానీ, సో ఎంట్రీస్ అన్నీ చాలా బాగా తీశారండి. అసలు అరే ఇలా కూడా అంటే ఉంటది కదా, కొన్ని సినిమాలు ఇలా కచ్చి వేసుకొని వచ్చేస్తాం. బట్ ఇక్కడ అలా కాదు. అసలు మామూలుగా ఉండదనమాట. సో ఎంట్రీ షాట్‌లకి ఫ్యాన్స్ అందరికీ పిచ్చ పీక్స్ అనమాట. పండగే వాళ్ళకి అంత బావుంటాయి ఎంట్రీ షాట్స్ అయితే మాత్రం. సో ఇదంతా బానే ఉంది. సో సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక మైనస్ పాయింట్ అయితే ఉందండి. ఆ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ యష్ గారికి కానీ, కేవీఎన్ అనే ప్రొడక్షన్ హౌస్‌కి గానీ ఏం చెప్పి ఒప్పించారు? ఎలా ఒప్పించారన్న విషయం నాకు ఇప్పటికీ క్వెషన్ మార్క్‌లా ఉందనమాట. అంత పెద్ద సినిమా, మనం సినిమా చూస్తా ఉంటాం. ఇంచుమించుగా 3:30 గంటలో, 4 గంటల వరకు సినిమా చూస్తాం మనం. అరే ఇంతసేపు సినిమాని అసలు మనకేం అర్థం కాదు. వాళ్ళకెలా అర్థమైంది? వాళ్ళు ఏం చెప్పి ఒప్పించింది? లేదంటే ఆవిడ చెప్పింది తీయలేదా? లేదంటే కన్‌ఫ్యూజ్ అయిపోయారా? ఏంటన్నది అర్థం కాదండి. సినిమా మొత్తంలో అదొకటే మైనస్ అని చెప్తాను. ఎందుకంటే అంత 500,00,00,000 బడ్జెట్ పెట్టి ఫస్ట్ ఐడియా ఏదైతే ఉంటదో, ఐడియా కరెక్ట్‌గా లేనప్పుడు 500,00,00,000 ఏంటి, 600,00,00,000 బడ్జెట్ పెట్టినా ఎవరు చూడరు ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. సినిమా బావుందంటేనే చూస్తారండి. సో ప్రతి షాట్‌లో, ప్రతి దాంట్లో హీరో ఎలివేషన్ ఇచ్చేసి, హీరోయిన్ ఎలివేషన్ ఇచ్చేసి, పేల్చేసి, గన్నులు ఎవడెవడో వస్తుంటాడు, కాలుస్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఆడెవడో మనకు తెలీదు. మళ్ళీ హీరో వస్తాడు, పేల్చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ విలన్ బ్యాచ్ వస్తారు, అటాక్ చేస్తారు. అసలు ఎవడెందుకు వస్తున్నాడో, ఎవడెందుకు అటాక్ చేస్తున్నాడో, ఆళ్ళెవరు, ఏ గ్యాంగు, సినిమా అంటే ఒక గ్యాంగ్ ఉంటది. ఎవడన్నా ఒక స్టోరీ చెప్తుంటే ఒక లైన్ ఉంటది. అరే ఇది ఎళ్ళి ఇది అని ఒక లైన్ ఉంటది. అక్కడ ఒక లైన్ ఉండదు, ఏమీ ఉండదు. అసలు ఏం తీద్దాం అనుకున్నారో అర్థం కాదు. ఈవిడేం చెప్పి ఒప్పించిందో అర్థం కాదు. అబ్బా! మామూలుగా ఉండదండి అసల. మీకు ఎలా చెప్పాలంటే, మీకెవరికన్నా ఎవడి మీదన్నా కోపం ఉంటది కదా, ఆడిని తీసుకెళ్ళి సినిమా చూపించండి. మీ కోపం తీరిపోద్ది. అలా ఉంటదనమాట. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటది. మనం ఎందుకు ఫ్రస్ట్రేషన్ అవుతున్నామో కూడా మనకు తెలీదు. సో అలా ఉంటదనమాట. ఏంటి నెక్స్ట్ ఇంకా ఏదో జరుగుతది అనుకుంటాం. ఏదో ఉంటది, ఏదో చెప్తారనుకుంటాం. ఏమి చెప్పరు. అంతా చెప్పిన తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి ఒక పాయింట్ ఉంటది. ఓహో! ఈ పాయింట్‌లో ఏదో సినిమా మనకు చెప్పబోతున్నారు అనైతే తెలుస్తది. కట్ చేస్తే మళ్ళీ వెనక్కెళ్ళిపోతాము. ఎందుకు వెనక్కెళ్తామో తెలీదు. అది అక్కడితో అలా ఉంచేసి వద్దులే, సినిమా డైరెక్షన్ గురించి నాకు తెలీదు కాబట్టి నేను చెప్పకూడదు. మేకప్ గురించి అయితే చెప్తాం గానీ, డైరెక్షన్ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి. సో అసలు ఎందుకు వెనక్కెళ్లారు? ఎందుకొచ్చారు? ఏం అర్థం కాదు మనకి. ఏంటో అసలు 500,00,00,000 బడ్జెట్ పెట్టి ఎందుకు తీశారో. సో ఈ 'టాక్సిక్' అనే సినిమాతో ఎవరన్నా డబ్బులు సంపాదించుకున్నారు అని అంటే ఆ సినిమా క్రూ వరకు నేను చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గన్స్‌కండి. అసల ఓపెనింగ్ షాట్ నుంచి ఎండింగు సినిమా లెగిసే వరకు గన్స్ పేలుతూనే ఉంటాయనమాట. అసలా ఎన్ని బుల్లెట్స్ వాడారో వాళ్ళకే తెలిసుండదు. ఎన్ని గన్స్ వాడారో వాళ్ళకే తెలిసుండదు. సో బోలెడు డబ్బులు మిగులుతాయనమాట ఆళ్ళకి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్యూమ్స్ అనమాట. అందరికీ సెపరేట్ కాస్ట్యూమ్, రెగ్యులర్ కాస్ట్యూమ్ రెంటల్‌కి తెచ్చి ఏసేసి, మళ్ళీ సాయంకాలం అయిపోయిన తర్వాత రెంటల్‌కి పట్టుకెళ్ళి ఇచ్చేసి, అది కూడా కాదు. అసల కాస్ట్యూమ్స్ ఒక్కొక్కడికి డిజైన్‌లు ఉంటాయనమాట. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం మంచి మంచి డిజైన్‌లు ఉంటాయి. సో అందరికీ కాస్ట్యూమ్ రెడీ చేయాలి. సో సెకండ్ డబ్బులు మిగిలినవి వచ్చేసరికి కాస్ట్యూమర్‌కి మిగులుతాయండి. సో అలాగే ఇంకొకళ్ళకి ఎవరికంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ అనమాట. అంటే బ్యాక్‌గ్రౌండు మొత్తం సెట్టింగ్స్ గానీ, సో ఏదైతే మొత్తం అరేంజ్‌మెంట్ మనకి విజువల్‌గా మనం చూస్తాం, అరేంజ్‌మెంట్‌లన్నీ చేసేది ఆర్ట్ డైరెక్టర్ కాదు, ఆర్ట్ డిపార్ట్మెంటు. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఏ రోజుకి ఆ రోజు తెస్తారు. సెట్లేయడం అదంతా ఓకే. బట్ ఏ రోజుకి ఆ రోజు కొన్ని ఐటెమ్స్ తేవాల్సి ఉంటుంది. ఇప్పుడు షిగార్లు
ప్రతి షాట్‌లో అసలు వెనకాల జూనియర్ ఆర్టిస్టులు కాలుస్తూనే ఉంటారు. మెయిన్ ఆర్టిస్టులు కాలుస్తూనే ఉంటారు. ఒక షాట్ పెట్టి ఇలా వస్తుందంటే అందరూ స్మోకు ఇలా తీస్తారు. ఇలా ఎళ్ళేటప్పటికి మళ్ళీ అయిపోద్ది. మళ్ళీ స్మోక్. మళ్ళీ వస్తది. మళ్ళీ స్మోక్. హీరోయిన్ వస్తది స్మోకు. హీరో ఎలివేషన్ వెనకాల స్మోకు. సో, ఈ సిగార్లకిని, దీనికి లైటర్‌లకి బోలెడు డబ్బులు మిగిలిపోయి ఉంటాయి ఆళ్ళకి. సో, అలాగే ఇంకొక విషయం మేకప్పు. సో, మేకప్ విషయంలో మరి అందరికి చెప్పినప్పుడు నేను కూడా చెప్పుకోవాలి కదా! సో, మేకప్ విషయానికి వచ్చేటప్పటికి నరికితే బ్లడ్ ఎగురుతది. బోలెడు డబ్బులు మిగిలిపోయి ఉంటాయి ఆళ్ళకి. సో, అయన్నీ ఊరికే జస్ట్ చెప్తున్నానండి. బట్ అదైతే వాస్తవమే. కానీ సినిమా 500,00,00,000 బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారంటే ప్లీజ్ దయచేసి ఆలోచించండి. ఎందుకనంటే ఇప్పుడు సినిమా మీద బతికేవాళ్ళం మేమందరం. ఈవెన్ చెప్పాలంటే రివ్యూయర్స్ కూడా సినిమా తీస్తేనే వాళ్ళు కూడా బతకగలుగుతారు. ఎందుకంటే సినిమాలు తీయడం మానేశారనుకోండి ప్రొడ్యూసర్లు, ఈ రివ్యూయర్స్ ఏమని చెప్తారు? సినిమా గురించి ఏం చెప్తారు చెప్పండి ఒకసారి? సినిమానే లేదంటే వాళ్ళే లేరు. సో, ప్రొడ్యూసర్ బావుంటేనే మనం బావుంటామండి. రివ్యూస్ చెప్పేవాళ్ళు గానీ, సినిమా మీద పనిచేసేవాళ్ళు గానీ, రివ్యూయర్స్ ఎందుకు చెప్తున్నానంటే సినిమాలనేవి తీయడం మానేస్తే రివ్యూయర్స్ ఏం రివ్యూ చెప్తారు? వాళ్ళకి ఇన్‌కమ్ ఎలా వస్తది? ఆళ్ళకి రివ్యూ చెప్తేనే కదా యూట్యూబ్ నుంచి ఇన్‌కమ్ వస్తది. డబ్బులు సంపాదించుకుంటారాళ్ళు. అదే సినిమా మీదే బతుకుతున్నారు వాళ్ళు కూడా. రివ్యూయర్స్ కూడా చెప్పాలనంటే. విలేకరుల దగ్గర నుంచి రివ్యూయర్స్ వరకు ఇప్పుడు చాలామంది మనకి రేటింగ్ ఇచ్చేవాళ్ళు గానీ, సో, ప్రతి ఒక్కళ్ళు సినిమా మీదే బతుకుతున్నారు. సినిమా అన్నది మానేస్తే వీళ్ళు ఏం బతుకుతారండి? సో, ఎలా బతుకుతారు? వాళ్ళకి కూడా ఉండదు కదా! వేరే ఇన్‌కమ్ ఏమి ఉండదు కదా! సో, అలాగే చాలామంది పనిచేస్తాం. ఒక చిన్న షూటింగ్ జరిగిందనంటే ఒక్క రోజుకి 200-300 మంది వరకు పనిచేయడం జరుగుతదండి. అదే ఒక పెద్ద సినిమా అయితే 500 మంది వరకు కూడా ఒక రోజుకి పనిచేయడం జరుగుతది. సో, చాలామంది సినిమా పైన ఆధారపడి ఉన్నారు. సో, ప్రొడ్యూసర్స్‌కి అంటే కొంతమంది చెప్పే విషయం ఏంటంటే బడ్జెట్ విషయంలో కొంచెం ఆలోచించుకోండి. ఒక బడ్జెట్ పెడుతున్నాం అనంటే ఎందుకు అంత బడ్జెట్ పెడుతున్నాము? అసలు ఏంటి అని ఒక్కసారి ఆలోచించుకొని అయితే చేయండి. ఎందుకంటే చాలామంది ముడిపడి ఉన్నారు దీంట్లో. అంటే చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు నా ఫ్యామిలీ అంతా దీంట్లోనే బతుకుతున్నాం. మా ఫ్యామిలీ కూడా అంతా దీంట్లోనే బతుకుతున్నాం. సో, మా ఫ్యామిలీ అంటే ఓన్లీ మా ఊరు నుంచి మా కుటుంబంలో వచ్చిన వాళ్ళమే 10 మంది ఉంటాం. సో, 11 మంది క్రికెట్ టీమ్ అయిపోయాం ఆల్రెడీ. సో, సో, అలా చాలామంది ఉన్నారండి దీంట్లో బతికేవాళ్ళు. సో, బడ్జెట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకొని బడ్జెట్ పెడితే బావుంటదని నేను అనుకుంటున్నాననమాట. బట్ నా వీడియో అక్కడి వరకు రీచ్ అవుద్దా? వాళ్ళ వరకు రీచ్ అవుద్దా? అవ్వదా? అన్న విషయం నాకైతే తెలీదు గానీ సో, చెప్తున్నాననమాట. సో, బయట ప్రేక్షకులు కూడా జస్ట్ తీసి పడేయకండి. ఏదన్నా ఒక సినిమా వచ్చిందంటే రెస్పెక్టబుల్‌గా దానికి ముందుకెళ్ళడానికే ఆహ్, ముందుకు పంపించడానికి ట్రై చేయండి గానీ, సో, ఏహే! ఇది బాలేదని ఒక్క ముక్కలైతే మాత్రం ఎవ్వరు తీసేయకండి దయచేసి ప్లీజ్. సో, నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.